ఏ మీటింగ్ స్టార్ట్ చేసినా ఖచ్చితంగా పూలే గారి స్మరణతోటే స్టార్ట్ చేయాలి, వారితోటే ఎండ్ చేయాలి. ఎందుకంటే వారు మనకు స్ఫూర్తి ఒకటి. సో మరి ఈనాటి కార్యక్రమాన్ని అధ్యక్షత వహిస్తూ నిర్వహిస్తున్నటువంటి మిత్రులు సూర్యారావు గారు, అదేవిధంగా వేదికపై ఆశీనులైనటువంటి అనేక కుల సంఘాల పెద్దలు, మరి ఈ పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారములు. వాస్తవంగా మీ అందరి పేర్లు నాకు తెలియవు కాబట్టి మీ అందరికీ నన్ను మన్నించాలని చెప్పి కోరుకుంటూ ఒకటేసారి అందరికీ నా యొక్క ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి సూర్యారావు గారికి నాకు ఈ మధ్యకాలంలో పరిచయం అయింది. అనుకోకుండా ఒక సమావేశంలో కలిసినాం. సో అది ఏమిటంటే, నేను ఈ మధ్య ఆంధ్రజ్యోతి పత్రికలో ఒక ఆర్టికల్ వచ్చింది, బీసీలు ఎందుకు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు కాలేకపోతున్నారు అనే ఆర్టికల్ కూడా రాశాను. ఆ ఆర్టికల్ వీరు చూసి నాకు ఫోన్ చేయడం జరిగింది. ఆ తర్వాత మేమిద్దరం మాట్లాడుకోవడం జరిగింది. సో ఇక్కడ చాలామంది చాలా విషయాలు మాట్లాడారు. మనకు రాజ్యాధికారం రావడం లేదు, బీసీలలో ఐక్యత లేదు, రిజర్వేషన్ల ఇష్యూ, చాలా విషయాలు మాట్లాడారు. అయితే నేను కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. చారిత్రకంగా మనం ఏ విధంగా నష్టపోయినాం, అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు ఏ విధంగా ద్రోహం చేసినాయి, ఈ విషయాలు మనం తెలుసుకోకుంటే, మనము ఇప్పుడు ఇక్కడ మీటింగ్ పెట్టేసి మాకు కులగణన చేయండి, రిజర్వేషన్ పెంచండి అని వాళ్ళు పెంచుతారా చెప్పండి? మరి ఏం చేస్తే పెంచుతారు, ఎట్లా పెంచుతారు అనే దానికి ఒక స్ట్రాటజీ కావాలి. ఆ విషయాల గురించి మనం చర్చించుకుందాం. సో నేను రాసిన ఆర్టికల్లో ఇవాళ ముఖ్యంగా అన్ని రాష్ట్రాల్లో భారతదేశంలో ఓబీసీ ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ రాష్ట్రంలో ఏమైనా ఉన్నాయంటే ఓన్లీ ఆంధ్ర, తెలంగాణ. ప్రస్తుత పరిస్థితి కూడా తీసుకుంటే తమిళనాడులో ఎవరు? నాయి బ్రాహ్మణ కులం. పక్కన వచ్చేస్తే కర్ణాటకలో ఎవరు? కుర్బా. కేరళ పోతే కూడా ఆయన పినరపి విజయన్, ఆయన కూడా బీసీ. ఇటు వచ్చేసేస్తే కూడా మీరు మధ్యప్రదేశ్ యాదవ్, ఉత్తరప్రదేశ్ సీఎం ఆల్సో బీసీ. సో ఇవాళ దేశంలో దాదాపు 28 రాష్ట్రాలు ఉంటే దాదాపు 15 రాష్ట్రాలలో ఓబీసీ ముఖ్యమంత్రులు ఉన్నారు. ఒక్క తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో గత 77 సంవత్సరాలుగా మనకు ఓబీసీ ముఖ్యమంత్రులు కాలే. అవకాశం వచ్చినా ఒకరిద్దరిని తొక్కేసిండు, కొండ లక్ష్మణ్ బాపూజీని కావచ్చు, ఇంకా ఇతరత్ర కావచ్చు. సో రీజన్ ఏమై ఉంటుంది, ఎందుకు కాలేకపోయినట్టు? ఇక్కడ అంతా అంటే మిగతా దగ్గర ఓబీసీలు బాగా యునైట్ అయి ఉన్నారు, ఇక్కడ మాత్రమే యునైట్ అయి లేరు కాబట్టి ఇక్కడ కాలేరనా? కాదు. దానికి చారిత్రక కారణాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో ఈ ముఖ్యమంత్రులు కాలేకపోవడానికి కారణాలు, చారిత్రక కారణాలు తీసుకుంటే, నేను విశ్లేషించినంత వరకు మన దగ్గర ఏం జరిగిందంటే, మనదేమో నైజాం స్టేటు, ఆంధ్రానేమో వాళ్ళు మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నారు. సో మనం భారతదేశం యూనియన్లో కలిసినాం 1948లో. కలిసినప్పుడు ఇక్కడ మొదటి ముఖ్యమంత్రి ఎవరు? బూరుగుల రామకృష్ణరావు. ఆ రోజు అసెంబ్లీలో 102 సీట్లు 1948లో, అంటే ఫస్ట్ ఎలక్షన్స్ 1952లో జరిగినాయి. 52లో జరిగినప్పుడు అంటే వెలోడి తర్వాత 1952లో ఎలక్షన్ జరిగినాయి. బూరుగుల రామకృష్ణరావు బ్రాహ్మణ్, 31 మెంబర్స్ బ్రాహ్మణ్ ఎమ్మెల్యేస్. ఆ రోజు 102 అసెంబ్లీలో 31 మెంబర్స్ బ్రాహ్మణ్స్. ఈరోజు తీసుకుంటే ఒక్కరే అసెంబ్లీలో, మీరు వెరిఫై చేయండి. సో ఏ విధంగా సామాజిక పరిణామం జరుగుతుందని చెప్తూ ఉన్నాను. సో ఆ రోజు బ్రాహ్మణ్ ఉంటే, ఇక్కడ ఆంధ్రాలో ఎవరున్నారు? ఫస్ట్ సీఎం, ఆంధ్రాలో ఫస్ట్ సీఎం టంగుటూరి ప్రకాశం పంతులు, ఈజ్ ఆల్సో ఏ బ్రాహ్మణ్. అప్పుడు ఏం చేసినారు? అప్పుడున్న అగ్రవర్ణాలు, అరే బాబు ఇక్కడ బ్రాహ్మణ్ అక్కడ బ్రాహ్మణ్, ఇదేంట్రా బాబు, రాజ్యాధికారం మన చేతిలో లేదు, అల్టిమేట్గా ఉండాల్సింది మనది కదా అని మొదలు ఆంధ్రాలో ఆయనను పడగొట్టేశారు. ఆయనకు విడ్రా చేసి సపోర్ట్ చేసి ప్రెసిడెంట్ రూల్ వచ్చింది ఆంధ్రాలో. వచ్చేసిన తర్వాత బూర్గుల మన బెజవాడ గోపాల్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు అక్కడ 1954 అవుతుంది. ఆ తర్వాత 55లో ఆయన ముఖ్యమంత్రి అయినారు. ఇక్కడ బూరుగుల రామకృష్ణరావు ఉన్నారు. అక్కడ అగ్రవర్ణాలు, ఇక్కడ అగ్రవర్ణాలు, పర్టికులర్లీ నేను చెప్పాలంటే రెడ్డి వర్గం కలిసి ఇది మనం కలిపేసుకుంటే 2 రాష్ట్రాలు నేలుకోవచ్చు అనుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరించింది. ఆంధ్రప్రదేశ్ అవతరించిన తర్వాత మళ్ళొక వర్గం వచ్చేసింది, సెపరేట్ ఏర్పాటు కావాలి తెలంగాణ. సో ఈ కొట్లాటలో
మనమందరం ఒక సమిధలుగా మారిపోయినాం ఈ రాజకీయ క్రీడలు. మనకు మిగతా రాష్ట్రాలలో ఏం జరిగింది, బీహార్ కానీ మధ్యప్రదేశ్ కానీ తమిళనాడు కానీ అక్కడ బీసీ ఉద్యమాలు నడిచినాయి. ఇక్కడ బీహార్ పోయినట్టయితే సోషలిస్ట్ మూమెంట్ ఉంది. ఆ సోషలిస్ట్ మూమెంట్ నడిపినటువంటి మనకు చాలామంది దాని ద్వారా వచ్చిన వాళ్ళే. కర్పూరి ఠాకూర్ ఆయన కదా ఫస్ట్ టైం 1959లో బీహార్లో ఓబీసీ ముఖ్యమంత్రి. సో మరి ఇక్కడ అట్లాంటి ఉద్యమాలు రాలే. మనం ఎటువైపు ఆకర్షితులమైనాం? ఎంతసేపు మనము ఇక్కడ ఈ రీజనలిజం, ప్రాంతీయవాదం, ఇప్పుడు బీసీవాదం అంటున్నాం. బీసీవాదం నిజంగా ఉందా? ప్రాంతీయవాదం అంటే ఒక వాదం ఉంది, దళితవాదం ఉంది, స్త్రీవాదం ఉంది. బట్ వేర్ ఇస్ ద బీసీవాదం? సో లాట్ ఆఫ్ థింగ్స్ వీ నీడ్ టు డిస్కస్, దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. సో ఇక్కడ మనం కొంత డైవర్ట్ అయినాం. మన దగ్గర సోషలిస్ట్ మూమెంట్లు లేకపోవడంతో మనం ఇటైనాం. ఆ తర్వాత 83లో ప్రాంతీయవాదానికి వచ్చేసినాం. ఎన్టీ రామారావు వచ్చేసిండు. తెలుగుదేశం వచ్చేస్తే చాలా బీసీలోకి వచ్చింది అనుకుంటారు. అవకాశాలు రాంగ్. నేను ఎనాలిసిస్ చేసిన 1952 నుంచి ఇప్పటిదాకా అసెంబ్లీలో బీసీ ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారండి? 1978లో 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు బీసీలు. 28 మంది ఉంటే 1983 అసెంబ్లీ తెలుగుదేశం వచ్చిన తర్వాత 17 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏం పెరిగిందా తగ్గిందా బీసీలు? మరిగా మనకు తెలియకుండా చాలా సందర్భాల్లో మాట్లాడుతూ ఉంటాం, ఎందుకంటే ఫ్యాక్ట్స్ మనకు తెలియదు. ఈ రోజుకి వచ్చేస్తే 19 ఉన్నారు. మనం అనుకుంటున్నాం ఏంటంటే బీసీల పరిస్థితి రోజు రోజుకు దిగజారుతుంది. మనం చాలా నాలెడ్జ్ పెరిగిపోయింది, మనోళ్ళు చాలా రంగాల్లో విస్తృతంగా ఉన్నారని అనుకుంటున్నారు. కానీ యాక్చువల్గా మనం రోజు రోజుకు పరిస్థితి దిగజారుతుంది. పాలిటిక్స్లో వచ్చేస్తే లాస్ట్ అసెంబ్లీలో 23 సీట్లు ఉంటే ఈ అసెంబ్లీలో 19 సీట్లు ఉన్నాయి. మరి 4 తగ్గిపోయినాయి ఇంకా. మరి దీనికి పరిస్థితి ఏంటి? ఏమన్నా విరుగుడు ఉందా లేదా ఇంకా తగ్గుతూ ఉందా? అంటే ఎన్నికలంటే కేవలం 3 M's. అంటే 3 M's ఏమంటున్నాం? మనీ, మజిల్ పవర్, మీడియా పవర్. ఈ 3 ఉంటేనే ఎన్నికలు, గెలుపు గుర్రాలు, వాళ్ళకే సీట్లు. కొన్ని వాళ్ళకి సీట్లు ఇవ్వండి బాబు. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు ఏంది, నామినేటెడ్ పోస్టులు ఏంది? ఇందులో అయితే మీకు ఇవి అవసరం లేదు కదా. ఇందులో మన వాళ్ళకి ఇవ్వచ్చు కదా బీసీలకు. అది రాదు. సరే, నేను వస్తున్నటువంటి ఇప్పుడు చెప్తున్న టాపిక్ ఏంటంటే బీసీలు ఎందుకు సీఎంలు కాలేకపోయిన దాంట్లో ఒకటి, చారిత్రకంగా మనం ఇక్కడ సోషలిస్టిక్ మూమెంట్లు లేవు. రెండోది, మనం ఈ ప్రాంతీయవాదంలో కొట్టుకొని పోయినాం, ఇప్పటికి కొట్టుకొనే పోతున్నాం. మొన్నటిదాకా కూడా ఒక వాదం నడిచింది. సో ఆ వాదంలో పోయినాం. మూడోది మావోయిజం, దేశాన్ని విముక్తి చేసేస్తాం ఏదేదో అనుకున్నారు. సరే, ఆ వాదం ఏదో మనకు తెలుసు, ఏమైందో తెలుసు, దాన్ని ఐ నీడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ ఇట్. సో ఇప్పుడు ఆ వాదాలన్నీ పోయినాయి. ఒక స్పష్టమైన వాతావరణం క్లియర్గా ఉంది. సో ఇప్పుడు రావాల్సిందేంటి? బీసీ వాదం. సో అందుకొరకే ఇప్పుడు బీసీ వాదాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన టైం అయింది. అసలు ఈ బీసీలు ఎందుకు ఇంత వెనుకబడి ఉన్నారు? నేను ఇంతకుముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. ఏం చెప్పాను? అన్ని పార్టీలు మనం ద్రోహం చేసినాయి, మోసం కూడా కాదు, ద్రోహం చేసినాయి. స్పెసిఫిక్గా ఎందుకు? ఫస్ట్, భారత రాజ్యాంగం రాసేట క్రమంలో ఓబీసీలు ఎవరు అనేది ఎక్కడ నిర్వచించలేదు. ఓబీసీ అంటే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, దే ఆర్ నాట్ క్యాస్ట్. క్లాస్ అంటే మాకు ఉమెన్ కూడా క్లాస్ కిందనే వస్తారు. సో దే డెలిబరేట్లీ kept like that. Scheduled caste, scheduled tribes and other backward classes. That is the definition in the constitution. తర్వాత ఎస్సీ ఎస్టీలకు వచ్చేస్తే స్పెషల్ ప్రొవిజన్స్ కాన్స్టిట్యూషన్లో పెట్టారు. ఏది? ఆర్టికల్ 341 ఎస్సీలో ఎవరనేది పార్లమెంట్ చేతిలో ఉంటుంది గుర్తించడానికి. ఆర్టికల్ 342 ఎస్టీలు ఇవ్వడనేది రాజ్యాంగం చేతిలో, అంటే పార్లమెంట్ చేతిలో ఉంటుంది. సో ఆర్టికల్ 330 ఎస్సీలకు పార్లమెంట్లో చట్టసభల్లో రిజర్వేషన్లు ఉన్నాయి. 332 ఎస్టీలకు ఉన్నాయి. వేర్ ఆర్ ద ఓబీసీస్? ఎక్కడన్నా ఉన్నారా? ఇంతకుముందు మిత్రుడు మాట్లాడుతున్నారు రిజర్వేషన్స్, ప్రమోషన్లలో రిజర్వేషన్స్ లేవు. సిస్టర్ మాట్లాడుతూ కూడా నా కింద నేర్చుకున్న పిల్లలు ఈరోజు నాకు సీనియర్ లైన్. వాస్తవంగా చెప్తున్నా, నా దగ్గర ఒక అటెండర్ పనిచేసే ఒక వ్యక్తి తహసీల్దార్ అయ్యండి కొద్ది రోజుల్లోనే, బికాజ్ ఆఫ్ ది ప్రమోషన్స్ ఇన్ రిజర్వేషన్. అంటే నేను తప్పని అంటలే. నేను కూడా ఏమంటున్నా, ఆ ప్రొవిజన్ బీసీలకు కూడా పెట్టండి. ఇప్పుడు బీసీల మీకు ఎస్సీలకు ఎస్టీలకు ఎప్పుడైతే ప్రమోషన్లలో
రిజర్వేషన్స్ ఇచ్చినప్పుడు కోర్టులు కొట్టేస్తే ఆర్టికల్ మన కాన్స్టిట్యూషనల్ 77th అమెండ్మెంట్ ద్వారా వాళ్ళకి అవకాశం కల్పించాం. 77వ రాజ్యాంగ సవరణ చేశారు. తర్వాత బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఫిల్లింగ్లో బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఎస్సీ ఎస్టీలు వాళ్ళకు ఎన్ని ఖాళీలు ఉంటే వాళ్ళ పేరు మీద అన్ని నింపాలి. సో దానికి 82nd అమెండ్మెంట్ చేశారు రాజ్యాంగంలో. మరి వాట్ హ్యాపెన్ టు ఓబీసీస్? మొన్న 2022లో మన మినిస్టర్ గారు పార్లమెంట్లో లోక్సభలో ఇచ్చిన సమాధానం ఏంటి? కేంద్రంలో 27% ఓబీసీలకు రిజర్వేషన్ ఉంది. కేంద్రంలో 40 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. అందులో 28 లక్షల ఉద్యోగాలు ఐజాంటుడే ఉన్నాయి, 12 లక్షల ఖాళీలు ఉన్నాయి. సరే పక్కన పెట్టేద్దాం. అవి అందులో బీసీల శాతం ఎంత ఉందని తీస్తే ఎస్సీలు తీసుకుంటే వాళ్ళకి 15% ఉంటే వాళ్ళు 18% మంది ఉన్నారు. ఎస్టీలు 8%, 7.5 అనుకుంటే వాళ్ళు 9% ఉన్నారు. ఓబీసీలకు వచ్చేస్తే 27%కు 21.57% ఉన్నారు. ఎవరు చెప్తున్నారు పిల్లలు రిజర్వేషన్లు ఆర్థిక పరంగా ఉండొచ్చు కదా అని? ఒరే బాబు, నీకు కుల పరంగా కల్పిస్తే కూడా నీకు యూఆర్ నాట్ రీచింగ్ దట్ పాయింట్ 27%. ఇప్పుడు నేనేమంటున్నాను, ఇప్పుడు 27% మీరు ఓబీసీలకు ఇచ్చారు. మరి ఉండాల్సినటువంటి దానికంటే 5% తక్కువ ఉన్నాం మేము. మా బ్యాక్లాగ్ వేకెన్సీ ఫిలప్ చేయండి. మాకు 40 లక్షల ఉద్యోగాలలో నాకు 5% బ్యాక్లాగ్ అంటే 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఆయన ఉన్నారు కదా, చెప్తున్నాను నేను. సో అంటే అడుగుతానే లేము. అసలు మన బ్యాక్లాగ్ వేకెన్సీ లేవి, ప్రమోషన్లలో మాకు రిజర్వేషన్ లేదు, మా కోటా ప్రకారం మాకు రిజర్వేషన్ లేదు. ఇప్పుడు రిజర్వేషన్ అంటే ఓన్లీ ఉద్యోగాలకే కాదు, ఈవెన్ విద్యాపరంగా కూడా ఉంటాయి. మీకు ఆ రిజర్వేషన్ గురించి కూడా చెప్తాను. ఇప్పుడు ఈ ఓబీసీ కులాలకు మనం అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ అని డెఫినేషన్ ఇచ్చారు. రాజ్యాంగంలో ఎలాంటి రక్షణలు పొందుపరచాలో ఎక్సెప్ట్ ఆర్టికల్ 340లో ఏమన్నారంటే, స్టేట్ అంటే రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వము బీసీల యొక్క ఓబీసీల స్థితిగతుల అధ్యయనం చేసి ఆ కులాలను గుర్తించడానికి ఒక కమిషన్ పెట్టమన్నారు. ఆ కమిషను పెట్టకపోతే అంబేద్కర్ గారు 1952లో ఆయన పార్లమెంట్లో రిసిగ్నేషన్ లెటర్ ఇస్తూ ఆయన 2వ పాయింట్గా చెప్పిన అంశం ఏంటంటే, నేను నెహ్రూతో పోరాడాను, ఓబీసీల కొరకు ఒక కమిషన్ పెట్టమని, వాళ్ళు పెట్టడం లేదు అని చెప్పేసి ఆయన అనేకమైన కారణాలు చెప్తూ ఇందులో ఈ కారణం కూడా చెప్తే ఆయన రాజీనామా చేసి 1951లో క్యాస్ట్ సెన్సస్ చేయాలి. యాక్చువల్ సెన్సస్ జరిగింది. అంతకుముందు 1931లో జరిగింది. ఇండియాలో 1881 నుంచి మనం క్యాస్ట్ సెన్సస్ చేస్తున్నాం. 1881 ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి కులాలు గణిస్తున్నాం. 1931 లాస్ట్, 1941లో 2వ ప్రపంచ యుద్ధంలో మనం అప్పుడు కులగణన అంటే సెన్సస్ జరగలేదు. 1951లో క్యాస్ట్ సెన్సస్ చేయమని చెప్పి నెహ్రూ దగ్గరికి సబ్జెక్ట్ వెళ్తే నెహ్రూ కేటగారికల్గా రిఫ్యూజ్ చేసిండు. కూర్చొనే లేదు, నేను చేయను అని చెప్పి. సో 1951 పోయింది. అంబేద్కర్ రిసిగ్నేషన్ చేసిన తర్వాత 1952లో కాకా కాలేకర్ కమిషన్ అని కమిషన్ పెట్టిండు. దాన్ని కానీ బాపనైనా పెట్టిండు. సరే ఎవరు పెట్టినా సరే ఆయన ఒక రిపోర్ట్ ఇచ్చిండు. ఆయన కూడా ఏం చెప్పిండు, బీసీలను గుర్తించడం కష్టమవుతుంది కాబట్టి మీరు క్యాస్ట్ సెన్సస్ చేయండి అని. ఆ కమిషన్ చెప్పింది, మండల్ కమిషన్ కూడా చెప్పింది. ఇప్పటి వరకు చేయరు. సరే మళ్ళీ చెప్తాను ఇంకా అదర్ పార్టీస్ కూడా ఏం చేశారనేది. సో అది జరిగిపోయింది. కులగణన చేయలేదు. కులగణన చేసి ఉంటే నిజంగా ఓబీసీలు ఎంతమంది, ఓసీలు ఎంతమంది, ఎస్సీలు ఎంతమంది, ఎస్టీలు ఎంతమంది మొత్తం లెక్క తేలుతుంది. ఇలా ఓబీసీలలో ఇక్కడ మేజర్ కులాలు ఒక 5 కులాలు ఉన్నాయి. ఒక్కొక్క కులం % 8-9 ఉంది. ఈ రాష్ట్రంలో 1% ఉన్న కులం 10 సంవత్సరాలు మొన్న పరిపాలించింది. మరి మీరు అందరు 8-9% ఉండి ఎందుకు? ఒక్క కులమే. ఇప్పుడు మనం ఓబీసీలలో యూనిట్ లేదంటున్నాం. నిజమే, ఉండదు. ఎందుకంటే ఇది ఒక్క కులం కాదు, 136 కులాల సమాహారం. ఇది 136 క్యాస్ట్ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళంటే రెడ్డి అంటే ఒకటే కులం, బ్రాహ్మణ్ అంటే ఒకటే కులం, వెల్మ అంటే ఒకటే కులం, కమ్మ అంటే ఒకటే కులం. బట్ నవ్ వీఆర్ నాట్ లైక్ దట్. 136 కులాలు ఉన్నాయి ఇందులో. కాబట్టి వీరందరినీ కలిపి ఒకే త్రాటి మీదకి తేవాలంటే కొంత కష్టమవుతుంది. బట్ చేయొచ్చు, చేయరాదనేది ఏం లేదు. ఆ విధంగా ఇక్కడ మనకు కులగణన జరగకపోవడంతో మన జనాభా ఏంటో తెలియదు. మన జనాభా ప్రకారం మన రిజర్వేషన్ ఏంటో మనం తెచ్చుకోలేదు. నెక్స్ట్ 1955లో కాకా కాలేకర్ కమిషన్ రిపోర్ట్ ఇస్తే నెహ్రూ దాన్ని తీసి పక్కన పడేసింది. పార్లమెంట్లో కూడా పెట్టలేదు, దాన్ని ఒట్టగానే రిజెక్ట్ చేసి పడేసింది. నెక్స్ట్ ఆ తర్వాత
మళ్ళీ ఎవడు బీసీ కమిషన్ గురించి మాట్లాడలే. 1978లో జనతా పార్టీ అధికారంలోకి వచ్చినాక మళ్ళీ జనతా పార్టీలో ఉన్నటువంటి చరణ్ సింగ్ గారు, స్వర్గీయ చరణ్ సింగ్, ఇంకా ఇతరులు పెద్దలు పట్టి అప్పుడు మండల్ కమిషన్ వేయించింది. మండల్ కమిషన్ వేయించేసి మండల్ కమిషన్ 79 డిసెంబర్ ఏదో రిపోర్ట్ ఇచ్చింది. అప్పటికి జనతా గవర్నమెంట్ పడిపోయింది. మళ్ళీ ఇందిరాగాంధీ వచ్చింది. మళ్ళీ ఎవడు పట్టించుకోలేదు దాన్ని. మండల్ కమిషన్ తీసుకెళ్ళి అక్కడే వెళ్ళిపోయింది. మళ్ళీ ఆ కమిషన్ రిపోర్ట్ను విపి సింగ్ గారు 1990లో బయటకు తీసి నేను మండల్ కమిషన్ రిపోర్ట్ను ఇంప్లిమెంట్ చేస్తాను 27% అని ఆయన స్టేట్మెంట్ ఇవ్వగానే మండల్కు వ్యతిరేకంగా ఇంకొక పార్టీ కమండల్ స్టార్ట్ చేసింది, రథయాత్ర దేశవ్యాప్తంగా. సో మండల్ కొట్టుకుపోయింది కమండల్ ముందు. అనవసరంగా అది కోర్టులలో నలిగింది. ఇందిరా సహాని కేసు అనేది ఒక ఆమె వెళ్ళింది, అక్కడ పార్లమెంట్లో వేస్తే 9 మంది బెంచ్ పార్లమెంట్ సుప్రీంకోర్టులో కేసు వేశారు. సుప్రీంకోర్టులో 9 మంది బెంచ్లు 8 మంది మండల్ కమిషన్ రికమెండేషన్ అమలు చేయాలని చెప్పి ఏకగ్రీవంగా వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. ఆ సందర్భంగా ఆర్థికపరమైనటువంటి రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటి ఒక ఇష్యూ కూడా డిస్కషన్కి వచ్చింది. పివి నరసింహారావు గారు వచ్చేవరకే, అప్పటికి మళ్ళీ విపి సింగ్ పడిపోయింది, పివి నరసింహారావు వచ్చిండు. పివి నరసింహారావు గారు వచ్చిన తర్వాత 94లో 93-94లో ఇది ఇంప్లిమెంట్ అయింది. అంటే ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ కావాల్సింది? 47 నుంచి ఇంప్లిమెంట్ కావాల్సింది 93-94 దాకా ఇంప్లిమెంట్ కాలే ఉద్యోగాలలో. ఇక చదువులోకి వచ్చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లలో, అకాడమిక్ ఇన్స్టిట్యూషన్లో నో రిజర్వేషన్ ఫర్ ఓబీసీ. మళ్ళీ రాజ్యాంగ సవరణ చేసి 2006లో అర్జున్ సింగ్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు దాన్ని చట్టబద్ధ చేయాల్సి వచ్చింది. 2006 వరకు లేదు. సో మరి ఓబీసీలు వాళ్ళ కులాలు ఏంటో తెలియదు, వాళ్ళ సంఖ్య ఏంటో తెలియదు, వాళ్ళు ఎట్లా ఐక్యమవుతారు? ఫస్ట్ నువ్వు కులగణన చేయు, బీసీలలో ఎందుకు ఐక్యతారు అదో నేను చెప్తాను. మన సంఖ్య ఏంటో మనకు తెలియదు, మనం ఏ విధంగా మన హక్కుల కొరకు పోరాడతాం? మనం మొదలు మీరేంటి, మీ సంఖ్య ఎంత, మీ శాతం ఎంత, మీరేమి అనుభవిస్తున్నారు అని ప్రశ్నించాలంటే మొదలు నాకు తెలియాలి కదా నేనేమన్నా. సో కులగణన అనేది ఆ విధంగా వెళ్ళిపోయింది. నెక్స్ట్ 2011లో మేము కులగణన చేస్తామని చెప్పేసి అప్పటి సోషల్ జస్టిస్ మినిస్టర్ వీరప్ప మొయిలీ పార్లమెంట్లో అనౌన్స్ చేసింది. అప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు కూడా పార్లమెంట్లో బీజేపీ గవర్నమెంట్ మేము పాలనలోకి వచ్చేస్తే ఖచ్చితంగా కులగణన చేస్తామని చెప్పింది. బీజేపీ ఒప్పుకున్నారు. ఆయన చెప్పిన తెల్లారి చిదంబరం మళ్ళీ దాని స్టేట్మెంట్ మార్చేసి మేము సోషో ఎకానమిక్ క్యాస్ట్ సెన్సస్ చేస్తాం, ఎందుకంటే 2011లో సెన్సస్ జరుగుతుంది కాబట్టి ఆ సెన్సస్లో ఎస్సీ ఎస్టీలతో పాటు ఓబీసీ కులాలు కూడా లెక్కించాలని మళ్ళీ నెక్స్ట్ డేనే మార్చేసి చిదంబరం మేము ఎస్సీ సోషో ఎకానమిక్ క్యాస్ట్ సెన్సస్ చేస్తామని చెప్పి ఆయన అనౌన్స్ చేసింది. ఆ ఎస్సీ సీసీ చేసి దాన్ని తీసుకెళ్ళి బాడేసి ఇప్పటి వరకు ఆ సంఖ్యంతో కూడా వాళ్ళు బయటకు చెప్పాలి. ఇకపోతే ఇక్కడ బీజేపీ గవర్నమెంట్లో కూడా మొన్న అంటే 2022లో స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ కేసులో ఓబీసీ అంటే మీరు సోషో ఎకానమిక్ క్యాస్ట్ సెన్సస్ చేశారు కదా, దాని లెక్కలు చెప్పండి అని చెప్పి వాళ్ళు మహారాష్ట్ర గవర్నమెంట్ ఒకటి సుప్రీంకోర్టులో పిటిషన్ ఇచ్చింది, ఎస్ఎల్పి 504 అనుకుంటారు. దాన్ని వేసినప్పుడు వీళ్ళు ఏం అఫిడవిట్ చేశారు? వీళ్ళు బీజేపీ వాళ్ళు బీసీల కులగణన చేయడం చాలా కష్టం, ఎందుకంటే బీసీలలో చాలా ఉపకులాలు ఉన్నాయి, వాళ్ళ కులమేందో వాళ్ళు చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అంటే ఎస్సీలు ఎస్టీలు చెప్పుకోగలుగుతారు కానీ ఓబీసీలు చెప్పుకోలేరా? వాళ్ళు వేసిన అఫిడవిట్ ఎంత సిలీగా ఉందంటే చేసి దాన్ని అల్టిమేట్గా కుట్టేయించారు. సో కులగణన అడిపోయింది. ఇప్పుడు మొన్న రాహుల్ గాంధీ గారు ఎన్నికల్లో కులగణన చేస్తామని చెప్పారు. మన స్టేట్కి వచ్చేస్తే కూడా మొన్న ఈ కామారెడ్డి డిక్లరేషన్లో నేను చదివి వినిపిస్తాను మీకు. కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చెప్పారు? వీళ్ళు కులగణన బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో బీసీలకు రిజర్వేషన్లు పెంచుతామన్నారు. 6 నెలలు అయింది కదా ఇప్పుడు. మరి ఇప్పుడు ఎందుకు లోకల్ బాడీ ఎన్నికలు ఇంత తొందరగా మీరు రిజర్వేషన్ పెంచకుండా? ఇక్కడ ఉండే బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిన నిర్వాహకం కూడా చెప్తాను.
అంతకుముందు మనకు దాదాపు 42% రిజర్వేషన్ లోకల్ బాడీస్లో ఉండే. తీసుకొచ్చేసి గ్రామ పంచాయతీ ఎన్నికలలో 18% అయింది, ఎంపీపీ జడ్పీటీసీ ఎన్నికలలో 23%. దాని మీద మళ్ళీ హైకోర్టులో పిటిషను, దాని మీద మేము సుప్రీంకోర్టు పోతాం. హైకోర్టు ఏంటంటే 50% కంటే మించకూడదని చెప్పి వీళ్ళు రిజర్వేషన్ గురించి చెప్పారు. ఇదే రిజర్వేషన్ ఇవాళ దేశంలో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో తీరున్నాయి. ఇలా తమిళనాడు పోతే 50% బీసీలకు ఉంది, 20% ఎస్సీ ఎస్టీలకు ఉంది, 70% ఉంది. బీహార్లో ఉంది, మహారాష్ట్రలో ఉంది, మొత్తం పర్సంటేజ్ కూడా నా దగ్గర ఉంది, చెప్పాక అభ్యంతరం లేదు. బట్ ఒక్క తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి వస్తే 50%. తమిళనాడులో ఎందుకు ఉంది 70%? బీసీలకే 50% రిజర్వేషన్ ఉంది. మన దగ్గర ఎట్లాంటిదంటే ఎన్టీ రామారావు ఉన్నప్పుడు మురళీధరరావు కమిషన్ వేసిండు. ఫస్ట్ బీసీ కమిషన్ తెలంగాణలో అనంతరామన్ కమిషన్, అంటే కంబైన్ స్టేట్లో. నెక్స్ట్ మురళీధరరావు కమిషన్. ఆయన ఏమి ఇచ్చిండు, 44% రిజర్వేషన్ పెంచాలన్నాడు. ఈయన ఒక జీవో ఇచ్చిండు, 44% చేస్తున్నాను. ఇచ్చేసి ఇమీడియట్గా కోర్టుకు వెళ్ళేసి, హైకోర్టుకు వెళ్ళేసి, అది మా స్టేట్ ఆఫ్ మైసూర్ వర్సెస్ బాలాజీ కేసులో 50%కు మించకుండా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. కాబట్టి 50% లోపలనే పెట్టాలని మళ్ళీ దాన్ని 20% చేశారు. మరి ఇప్పుడు అదే సుప్రీంకోర్టు మొన్న బీజేపీ గవర్నమెంట్ ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కు 10% రిజర్వేషన్ పెంచింది. పెంచితే మళ్ళీ దాన్ని వాళ్ళు 5 బెంచ్ ఒప్పుకున్నది ఎకనామిక్ క్రైటీరియా మీద. అది కూడా మొదటిసారిగా రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధంగా ఆర్థిక ప్రాతిపదికనగా రిజర్వేషన్లు కల్పిస్తే సుప్రీంకోర్టు కూడా దాన్ని అప్పీల్ చేసింది. ఇదే సుప్రీంకోర్టు మన ఇందిరా సాహ్ని కేసులో కొట్టేసింది, ఆర్థికపరమైన రిజర్వేషన్లు ఉండదు. రాజ్యాంగ సభలో కూడా చర్చ జరిగింది, ఆర్థిక పరంగా ఇవ్వాలన్నా, సామాజికంగా విద్యాపరంగా వెనుకబడ్డ కులాలకు ఇవ్వాలన్నా అని. అప్పుడు సామాజికంగా విద్యాపరంగా సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ అని ఇచ్చారు రిజర్వేషన్. కానీ ఇక్కడ ఎకనామిక్ క్రైటీరియాతో ఎప్పుడైనా ఆ కులాలు వివక్షతకు గురైనాయా? మరి వచ్చేసింది రిజర్వేషన్ వచ్చింది 10%. ఇప్పుడు మొన్న సివిల్ సర్వీసెస్ రిజల్ట్స్ వచ్చినాయి, యూపీఎస్సీ ఐఏఎస్ ఐపీఎస్ అని. జనరల్గా చెప్తున్నా 75% జనరల్ కేటగిరీ వస్తే 73% ఓబీసీ వాళ్ళు వచ్చింది మార్కులుండి. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి వస్తే 67%. మనకంటే 5 నుంచి 6% తక్కువ వాళ్ళు వచ్చింది. మొన్నటిదాకా మెరిట్ లేదు, మెరిట్ పోతుందని మీరు ఇప్పుడు ఎవరు మెరిట్ ఉన్నారు చెప్పండి? 67-68% మార్కులతో వాళ్ళు సెలెక్ట్ అయ్యారు, క్వాలిఫై అయ్యారు. మనం 73% రావాల్సి వచ్చింది ఓబీసీలకు. జడ్జెస్లో మొన్న రాహుల్ గాంధీ కూడా స్టేట్మెంట్ ఇచ్చింది కదా, మొత్తం కలిపితే సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిలలో 7% ఓబీసీలు ఉన్నారు. ఇప్పుడు కేంద్ర పార్లమెంట్లో 92 మెంబర్స్ సెక్రటరీస్ ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్స్. అందులో ఓబీసీలు 3 బీసీలు. దట్ ఈస్ ద పొజిషన్. సో ఇంకా రోజు రోజుకు ఓబీసీల పరిస్థితి ఏంటి అనేది నేను మీకు చెప్తున్నాను. సో ఈ విధంగా ఓబీసీలకు ఆల్ పొలిటికల్ పార్టీస్, నేను ఒక పొలిటికల్ పార్టీకి చెందిన వ్యక్తిని కాదు, ఆల్ పొలిటికల్ పార్టీస్ ఏదో విధంగా ఓబీసీలను మభ్యపెట్టి ఓట్లు వాడుకున్నారే తప్ప వీళ్ళకు న్యాయం చేయాలి. అందుకే ఇవాళ ఓబీసీలు వల్ల ఎస్సీ ఎస్టీల కంటే కూడా అధ్వానమైనట్టు వెనుకబడి ఉన్నారు. చాలా కులాలు ఓబీసీ కులాలు ఎస్సీ ఎస్టీల కంటే చాలా వెనుకబడి ఉన్నాయి, అది మాత్రం వాస్తవం. కాబట్టి ఇప్పటికైనా ఓబీసీలు 52% మండల్ కమిషన్ ఎస్టిమేట్ చేసింది, కానీ ఈరోజు ఎస్టిమేషన్ తీసుకుంటే 60% ఉంటుంది. ఎందుకంటే మండల్ కమిషన్ ఎస్టిమేషన్లో 3600 కులాలు వాళ్ళు గుర్తించారు ఓబీసీ కింద. కానీ యాక్చువల్గా ఇప్పుడు రిజర్వేషన్ ఇస్తున్న కులాలు 2633 మాత్రమే. అంటే ఏమైందంటే మళ్ళా మండల్ కమిషన్ గుర్తించినటువంటి కులాలకు కూడా ఇవ్వలే. 1994లో పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు, 93 అనుకుంటా, 92, 93 స్టేట్ లిస్ట్లో ఉండాలి. ఆ మండల్ కమిషన్ గుర్తించిన క్యాస్ట్ స్టేట్ లిస్ట్లో ఉంటే వాళ్ళకు మాత్రమే ఇస్తామని చెప్పి కొండిపెట్టి 26-33 కులాలకు ఇచ్చారు అంతే. వాళ్ళు 52% అన్నారు. కానీ తర్వాత కాలంలో ఒక 2000 కులాలు బీసీలలో కలిపేసింది. ఎందుకంటే బీసీలకు నేను ఇంతకుముందు చెప్పిన ఎస్సీ ఎస్టీల కంటే ఆర్టికల్ వాళ్ళకు
342 అవన్నీ ఉన్నాయి, 341, 342 ఉన్నాయి. మనకు లేదు. చీఫ్ మినిస్టర్కు బదిలేసిండు. నినాకముందు మీరు చూసిండు మా వెస్ట్ బెంగాల్లో ఏం జరిగిందో. 77 కులాలు ఒక్కడే దెబ్బలు కొట్టేశారు సుప్రీంకోర్టు. 77 + 37 2 వెస్ట్ బెంగాల్లో. ఎవరు దొరికితే వాళ్ళకి ఇష్టమైన కులాలను ఓబీసీలే కలిపడేశారు. దానికి ఒక కమిషన్ లేదు, దానికి ఒక రికమెండేషన్ లేదు, దానికి కులమానం లేదు. ఆ లెక్క తీసుకుంటే ఇప్పుడు ఇవాళ మనది సుమారు 60% జనాభా ఉంటుంది ఓబీసీలు. ఎందుకంటే అనేకమైన కులాలు వచ్చి ఓబీసీలో చేరిపోయినాయి, ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ caste. I will also tell, but it's not appropriate forum. How that caste is coming to OBC, BC. సో ఇట్లా చాలా కులాలు వచ్చినాయి. కాబట్టి 60% జనాభా. 60% జనాభా ఉన్న వాళ్ళు ఇప్పుడు మన లెక్క తీస్తే యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీస్ 46 యూనివర్సిటీస్ ఉన్నాయి. 46 యూనివర్సిటీలో ఎస్సీలు ఒకళ్ళు, ఎస్టీ ఒకళ్ళు, ఎస్సీ ఒకళ్ళు, ఓబీసీలు 7 వైస్ ఛాన్సలర్స్ ఉన్నారు. మీరు ఇందులో పెట్టినారు కాబట్టి నేను చెప్తున్నాను. అంటే ఓబీసీలలో ఆ రిప్రజెంటేషన్ చేసే తెలివితేటలు ఉన్నాడు ఎవరు లేడా? ఎందుకు ఇంత వివక్షత? మనం అడుగుతున్న ఓబీసీకి మినిస్ట్రీ పెట్టండి అని కాకా కాలేకర్ కమిషన్ రికమెండేషన్ ఇచ్చింది. ఓబీసీకి ఒక డిపార్ట్మెంట్ పెట్టండి, ఓబీసీకి ఒక మినిస్ట్రీ ఉండాలని. ఈ రోజు కూడా మినిస్ట్రీ ఇవ్వాలి. కాకా కాలేకర్ కమిషన్ ఎప్పుడు 53లో చెప్పింది. లెక్కలు చెప్పమంటే చెప్పరు, చేయరు. ఒక మంత్రిత్వం సెంట్రల్లో ఒక మినిస్టర్ పెట్టమంటే పెట్టరు. మరి ఎందుక ఇంతమంది 60% జనాభా పెట్టుకొని? ఎందుకంటే వీళ్ళు అడుగుతలేరు. వీళ్ళు సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థిక పరంగా, రాజకీయంగా అన్ని రకాలుగా వెనుకబడి ఉన్నారు. సో నేను ఓన్లీ 2 రిజర్వేషన్లు మాట్లాడినా, విద్య అదేవిధంగా ఎకడమిక్ దాంట్లో. కానీ రాజకీయంగా మనకు ఆ రిజర్వేషన్ లేదు. ఆ రిజర్వేషన్ ఏదో పుణ్యమాన్ లోకల్ బాడీస్లో పెడితే దాన్ని కూడా తీసుకొచ్చేసి మళ్ళీ గ్రామ పంచాయతీలలో ఎఫెక్టివ్గా 18%, 23%. సో ఇప్పుడు మనం చేయాల్సినటువంటి తరుణం ఏంది? మనకు తెలుసు ఇప్పుడు ఏ పార్టీలు ఎట్లా వాడుకున్నాయో అవన్నీ గత. ఇప్పుడు దాని గురించి మనం చర్చించాల్సిన అవసరం లేదు. ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా ఒకటే సిద్ధాంతాన్ని పట్టుకుని పాకులాడదు. ఆ సిద్ధాంతాన్ని ఎప్పటికప్పుడు డైనమిక్గా మారుస్తూ ఉంటారు. కాబట్టి మనం కూడా ఏంటంటే ఇప్పుడు మనకు హెల్ప్ చేస్తున్న రాజకీయ పార్టీలతో ఖచ్చితంగా మనం పోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం ఓబీసీలు చేయాల్సిన పని ఏంటంటే తక్షణం మనకు ముందు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. రూలింగ్ పార్టీ నీ మేనిఫెస్టోలో పెట్టినారు. కామారెడ్డి డిక్లరేషన్ చేసి ఆ డిక్లరేషన్ ఏంటో నేను కూడా మీకు చదివినిపించాను. 42% 6 నెలల్లో చేస్తామన్నారు కులగణన చేసి. మరి ఇప్పుడు ఫస్ట్ కులగణన చేయాలి, తర్వాత దాని ప్రకారం మీరు దాన్ని చట్టబద్ధంగా ఎట్లా చేస్తారో చేయండి. దానికి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. ఆ ఫిగర్స్ బయటకు రివీల్ చేయొద్దు. ఇవన్నీ అనవసరం. ఏం చేయాలో ఎట్లా చేయాలో చేయండి, చట్టం చేయండి, కేంద్రాన్ని వంచండి. మీకు చెప్తాను. ఇప్పుడు ఒక విధంగా తమిళనాడులో ఇందిరా సహాని కేసు జడ్జిమెంట్ వచ్చింది. జడ్జిమెంట్ వచ్చినప్పుడు 27% కంటే ఎక్కువ పెట్టద్దు బీసీలలో రిజర్వేషన్. అప్పటికి వాళ్ళ దగ్గర 70% ఉంది, 50% మించొద్దు. ఓన్లీ బీసీలకు 50 ఉంది, ఎస్సీలకు 18 ఉంది, ఎస్టీలకు 1% ఉంది అక్కడ. ఎందుకంటే ఎస్టీలు తక్కువ అక్కడ. ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగపరంగా వాళ్ళు ఎంత జనాభా ఉంటే అంత వాళ్ళకు రిజర్వేషన్ ఇవ్వాలి. సో 50% బీసీలకు ఇవ్వడానికి వీల్లేదు. ఆడ ఆటోమేటిక్గా అది 33%కు రావాలి, 31%కు రావాలి 19 పోతే. అప్పుడు జయలలిత ముఖ్యమంత్రి, శివాజీ బ్రాహ్మణ్, అంటే ఆమె బ్రాహ్మణ్ అయినా కానీ తమిళనాడులో నేను రిజర్వేషన్ ఓబీసీలకు పెట్టకపోతే నా గవర్నమెంట్ ఉండదని భయపడి అసెంబ్లీలో ఒక తీర్మానం చేసుకొని కేంద్రం దగ్గరికి వెళ్ళి పివి నరసింహరావు దగ్గర కూర్చొని, పివి నరసింహరావు బ్రాహ్మణ్ అక్కడ ఈ పార్లమెంట్లో పాస్ చేయించి చట్టము 9th షెడ్యూల్లో కోర్టులకు జ్యూరిస్డిక్షన్ లేకుండా చేయడం కొరకు 9వ షెడ్యూల్లో ఆ 50% రిజర్వేషన్ చేర్పించింది. ఎట్లా వచ్చింది అది? ఓబీసీ కాన్సెప్ట్ అక్కడ బలంగా ఉంది. వీళ్ళు లేకపోతే నేను బతకరా బాబు కాబట్టి తీసుకొచ్చింది. సో మన దగ్గరకు వచ్చేసేవారికి అంత కాన్షియస్నెస్ లేదు కదా, ఆ స్పృహ లేదు. మనం ఇప్పటికి కూడా ఏంటంటే ఇంతకుముందు చెప్పింది ఎన్నికలలో పోటీ చేస్తే భయపెడుతున్నారు. ఇదంటే మనకి ఇంకా బానిసలుగానే చూస్తున్నారు వాళ్ళు. మనకి ఇంకా బానిస మనస్తత్వం నుంచి మనకు కూడా బయటకు రాలేదు. వారు చెప్పారు సంగిశెట్టి శ్రీనివాస్, నేను ఓబీసీ ముఖ్యమంత్రి అని రాస్తే ఇట్లా రాయకూడదని.
అంటే మన బీసీలో చెప్పినంటే మనకు అంతగా బానిస మనస్తత్వం నుంచి మనం బయటపడలేం. ఫస్ట్ ఓబీసీలో కావాల్సింది ఏంటంటే యూనిటీ కంటే మొదలు ఈ బానిస మనస్తత్వం నుంచి బయటకు రావాలి. అరే బాబు, మనం యాచకులం కాదురా బాబు, మనం పాలకులం అని చెప్పాలి. చరిత్రలో చూస్తే చాలా బీసీ కులాలు ఉన్నాయి, పరిపాలించిన అట్లేం బీసీలు ఎవరు లేరు కదా. వాళ్ళు చెప్పుకునే మీరు ఛత్రపతి శివాజీ ఎవరు? హూ ఇది? ఈజ్ ఓబీసీ కాదని ఎవరు అంటారు? ఛత్రపతి శివాజీని చంపించింది ఎవరు? బ్రాహ్మణ్. తర్వాత వచ్చిన పీష్వాస్ ఎవరు? బ్రాహ్మణ్స్. శంభూజీని చంపింది ఎవరు? సో పట్టించింది ఎవరు? ఔరంగజేబుకు. సో ఇవన్నీ కూడా చరిత్రలో ఎవరు ఏ విధంగా మోసాలు చేసినారు ఓబీసీలాగానే. ఇప్పుడు అందరు కూడా ఓబీసీలో కూడా చాలా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కొంత విజ్ఞానం వస్తున్నది, ముందరలాగా అంత ఏం లేదు. ఇప్పుడు ఓబీసీల సంబంధించినటువంటి లీడర్ల గురించి స్టడీస్ జరగాలి, వాళ్ళ గురించి చెప్పాలి. వాస్తవానికి వాళ్ళ కాకతీయ సామ్రాజ్య స్థాపకులు కూడా ఓబీసీలే. కొంతమంది ఇక్కడ ఆంధ్రాలో ఉండి మేము మావోడని చెప్పేసి వాళ్ళు ఏదో పెట్టుకుంటున్నారు, కాదు. ఈవెన్ రీసెర్చ్ గో, వాళ్ళు ఎవరనేది తెలుస్తుంది. వాస్తవానికి కూడా కాకతీయ సామ్రాజ్య స్థాపకులు కూడా బీసీలే. కాబట్టి బీసీలలో పరిపాలకులు లేరు అనుకుంటే పొరపాటు. కాబట్టి ఆత్మవిశ్వాసం తెచ్చుకోవాలి. మనం చరిత్ర నుంచి మనం స్ఫూర్తి పొందాలి. మనం యాచకులం కామురా బాబు, బానిసలం కాము, మనం పాలకులం, మనం ఇట్లా వంచిండ్లు చేసిండ్లు అని చెప్పాలి. మనకు విద్యను దూరం చేశారు, మనం తెలుసుకోకుండా చేశారు. మీకు చిన్న ఉదాహరణ చెప్తా. పక్కనే భక్త తుకారాం అని మీరు ఉంటారు, పాండురంగ మహత్యం. ఇక్కడ పాండురంగడు ఉన్నాడు కదా, పక్కనే మహారాష్ట్రలో పండరిపూర్. భక్త తుకారాం పుస్తకాలు దొరుకుతాయా ఎక్కడన్నా? ఆయన రాసిన పుస్తకాలు దొరుకుతాయా? మీరు లేవు. రీజన్ ఏంటంటే ఆయన కుల వ్యవస్థకు, వర్ణ వ్యవస్థకు వ్యతిరేకంగా పుస్తకాలు రాసిండని బ్రాహ్మణులందరూ కక్ష కట్టి ఆయన పుస్తకాలని అక్కడ పక్కన ఒక వాగు ఉంటుంది పండరిపూర్ పక్కన, ఆ నిధిలో కలిపేశారు. భాగీరథి నది. అది వాస్తవం. వీడు శూద్రుడు కూడా రాస్తాడా? సో మీకు అట్లా చరిత్రలో చాలా చెప్పగలను. ఇవాళ రిజర్వేషన్లు వీళ్ళకి ఎందుకు అని అంటారు కదా బాబు. నేనేమంటానంటే చరిత్రలో మీరు గత 3000 ఏళ్ళ నుంచి రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు ఓసీలు అంటూ. కుల వ్యవస్థ ఆధారంగా మీరు పర్టికులర్ వృత్తి చేసుకుంటూ మీరు ఎంజాయ్ చేస్తున్నారు రిజర్వేషన్స్. ఏకలవ్యుడు పాప మీద వాడు విద్య వాడు నేర్చుకుంటే వాడి పుట్టిన వీళ్ళు తీసుకుంటారు, వీడు చేయడానికి వీల్లేదని. మీ మహాభారతంలో, రామాయణంలోకి వస్తే శంభుకుడు అనేటువంటి శూద్రుడు తపస్సు చేస్తుంటాడు, ఆయన వేదాలు చదివి. శ్రీరాముడు పోయి వాడిని తల నరికేస్తాడు. ఎట్లా నువ్వు శూద్రుడు ఎట్లా చేస్తావని. చదవండి చరిత్రలో, వాల్మీకి రామాయణంలో ఉంది, నేను చెప్పిందేం కాదు, కొత్తగా సృష్టించింది కాదు. సో దట్ కైండ్ ఆఫ్ వర్ణ వ్యవస్థ మనం వచ్చినాం. కాబట్టి ఇప్పుడు మన కర్తవ్యం ఏంది, మనం ఎట్లా ముందుకు పోవాలి, అది మేజర్ ఇంపార్టెంట్. గత ఇవాళ 136 కులాలు బీసీలలో ఉన్నాయి, ఓకే, అది మన స్ట్రెంగ్త్. కాబట్టి ముందుకు మనం ఎట్లా పోవాలి? ఇవాళ బీసీ వాదం ఒక్కొక్కరిని కదిలితే అందరూ బీసీల గురించి చెప్తారు, కానీ ఎట్లా యునైట్ కావాలనేది తెలుస్తలేదు. ఇప్పుడు తెలంగాణ వాదం ఎట్లుండే? ఒకప్పుడు కేసీఆర్ రానప్పుడు కూడా తెలంగాణలో అందరూ కూడా ఎవరిదో మనసులో కూడా ఒక తెలంగాణ వాదం ఉండే. కానీ అతను వచ్చిన తర్వాత ఒక వాదం బలపడి ముందుకు తీసుకెళ్ళిండు. తర్వాత అన్ని రాజకీయ పార్టీలను కలుపుకోవడానికి ఒక జాయింట్ యాక్షన్ కమిటీ పెట్టిండు. కోదండరామ్ లాంటి ఒక తన చైర్మన్ పెట్టిండు. సో ఆధ్వర్యంలో ఉద్యమం చేసిండు. ఇవాళ ఓబీసీ కుల సంఘాలు కూడా రకరకాలు ఉన్నాయి. సో వీటన్నీ కూడా కలిపి ఒక జాయింట్ యాక్షన్ కమిటీ చేసి ఇప్పుడు ఒక ఇమీడియట్గా స్టేట్ గవర్నమెంట్కు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలి. వీళ్ళందరూ పోయి ఏంటి, మీరు ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం మాకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ పెంచండి. మేము కొత్తగా ఏం అడుగుతలే, మీరే ఇచ్చింది. ఇంకా దాంట్లో వేరే కూడా ఉన్నాయి. ఏంటంటే మేము సివిల్ కాంట్రాక్ట్లలో కూడా 50% ఓబీసీలకు ఇస్తామన్నారు. ఇప్పుడు అడిగిన అతను ఒక వృత్తి, ఆ వృత్తి లేదు అంటే ఇప్పుడు మన దగ్గర బేల్దారులు ఉన్నారు, అదొక వృత్తి, రకరకాల. మరి వాళ్ళకు కాంట్రాక్ట్ కన్స్ట్రక్షన్ దాంట్లో ఇవ్వండి రిజర్వేషన్, తప్పేమున్నాయి? ఎవడో ఎందుకు చేయాలి? నా కుల వృత్తులు అయితే ఎట్లా ధ్వంసమైనవి. కాబట్టి అడిగేటోళ్ళు లేరు, రకరకాలు నడుస్తూ ఉంది. ఇప్పుడు మనం అడిగేది ఏంటంటే ఫస్ట్ మన చేతిలోకి రాజ్యాధికారం వస్తేనే మనం ఈ సమస్యలకు పరిష్కారం చెప్పగలుగుతాం. కానీ ఎవరి చేతికో రాజ్యాధికారం ఇచ్చేసి నా సమస్యలు పరిష్కరించాలంటే సాధ్యం కాదు.
ఇప్పుడు స్టార్టింగ్ ఏంటంటే ఇట్లాంటి ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేయి, వాళ్ళు ఒక స్టేట్ గవర్నమెంట్ మీద ప్రెషర్ పెట్టాలి, అట్లనే సెంట్రల్ గవర్నమెంట్ కూడా పోవాలి రిప్రజెంటేషన్. ఎందుకంటే ఆయన కూడా మీద అదే మాట మాట్లాడాడు. ఇప్పుడు ఈ పార్టీకి ఇక్కడ ఉన్న వీళ్ళ కేంద్ర నాయకత్వం యొక్క సలహాలు సూచనలు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం తెలంగాణకు ఎంత పోరాడినా అక్కడ వాళ్ళు ఓకే అంటేనే ఇక్కడ వచ్చింది. కాబట్టి ఇక్కడ కూడా మనం ఒక స్ట్రాటజీ పద్ధతి ప్రకారం పోవాలి. ఒక కామన్ ఎజెండా, ఒక జాయింట్ యాక్షన్ కమిటీ లాంటివి పెట్టి ఒక కామన్ ఎజెండా పెట్టుకుంటే అందరు ఏకమవుతారు. ఎందుకంటే మనకి ఎజెండా లేదు, ఇప్పుడు జెండా లేదు, ఎజెండా లేదు. కాబట్టి ఎక్కడోళ్ళం అక్కడే విచ్చలవిడిగా తిరుగుతున్నాం. నేను నిన్న ఆయన జాజుల శ్రీనివాస్ గౌడ్తో కూడా మాట్లాడుతూ అదే చెప్పిన, బాబు నువ్వు ఇట్లా వట్టికపోతే లాభం లేదు, ఒకటి మీటింగ్ పెట్టండి, ఆల్ పొలిటికల్ పార్టీస్ లీడర్స్ని పిలవండి, సిట్టింగ్ ఎమ్మెల్యేస్ కానీ ఓడిపోయిన ఎమ్మెల్యేస్ కానీ మినిస్టర్స్ కానీ అందరినీ పిలిచి, ఇక బాబు ఇగో రూలింగ్ పార్టీ ఇచ్చినటువంటి తీర్మానం ఇది, మొదలు మాకు కులగణన చేయండి, ఆ తర్వాత మా కులగణన ప్రకారం మాకు ఓబీ రిజర్వేషన్ లోకల్ బాడీస్లో పెంచండి, ఆ దాని ప్రకారం మీరు ఎన్నికలు జరపండి. ఇక్కడ మీరు తీర్మానాలు చేసుకొని ఇక్కడ కొంతమందిని తీసుకొని ఇక్కడ నుంచి ఢిల్లీకి పోండి, రాయబారాలు చేయండి. ఎందుకు కాదు? తెలంగాణ ఇద్దరేమో ఎంపీలతో రాలేదా? తెలంగాణకు ఉన్న స్ట్రెంత్ ఎంత? ఇద్దరే కదా ఎంపీలు ఆ టైంలో. మరి తేలే ఇది కూడా వస్తుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే మనం మొన్న ఒక పార్టీ అన్నది మేము గెలిస్తే ఓబీసీలను ముఖ్యమంత్రి చేస్తామని. సో ఆ వాదం ఎందుకు వచ్చింది? కొంత ఓబీసీ ఓట్ బ్యాంకును లాక్కోవాలని. సరే, వాళ్ళు అసెంబ్లీలో మరి ఓబీసీలకు నాయకుడిగా ఇచ్చిందా లేదా పక్కన పెట్టేద్దాం, దాని గురించి మనం చర్చించద్దు. కానీ దాంట్లో ఎంత వాస్తవాలు ఉన్నాయనేది, బట్ అట్లీస్ట్ అసెంబ్లీ ఎన్నికల టైంలో వాళ్ళు చెప్పగలిగింది. సో ఇప్పుడు కూడా ఈ జాయింట్ యాక్షన్ కమిటీ ఒకటి ఫామ్ అయ్యి ఖచ్చితంగా సెంటర్కి వెళ్ళి వాళ్ళ సెంట్రల్ లీడర్స్కి ఇచ్చి స్టేట్ లీడర్స్కి ఇస్తే అది మూవ్మెంట్ కావడానికి అవకాశం ఉంది. సో మనం షార్ట్ టర్మ్ గోల్స్, మీడియం టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్ అని పెట్టుకోవాలి. షార్ట్ టర్మ్ గోల్స్ కింద మీ ఒక జాయింట్ యాక్షన్ కమిటీ తోటి మీరు ఒక కాజ్ కొరకు పోతున్నారు. మీడియం టర్మ్ ఏంటి? బీసీలకు రాజ్యాధికారం కావాలంటే బీసీలకు సంబంధించిన ఒక పొలిటికల్ పార్టీ ఉండాల్సిందే. అది లేకుండా నువ్వు ఏం చేయలేవు, రాజకీయ ప్రాతినిధ్యం ఉండాలి. కాబట్టి ఒక పొలిటికల్ పార్టీ ఎట్లా ప్రమోట్ చేస్తారు? బ్రదర్ మాట్లాడింది ఇంతకుముందు. సో ప్రమోట్ చేసేదాన్ని ఎట్లా, దాని మీద కొంత వర్క్షాప్ జరగాలి, తర్జన భర్జన జరగాలి, ఖచ్చితంగా లీడర్షిప్ వస్తారు. తర్వాత మన నెక్స్ట్ టార్గెట్ ఏంటి? 2028 ఎలక్షన్స్లో మన ఓబీసీ ముఖ్యమంత్రి ఎట్లుంటాడు? ఏ పార్టీ అయినా సరే ఓబీసీ ముఖ్యమంత్రిని చేస్తాము అనే స్టేట్మెంట్ ఇచ్చే స్థాయికి మనకు పోవాలి. ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రుల మీద మనకు వ్యతిరేకమని కాదు, పార్టీలకు ఆ స్థాయి కల్పించాలి. సో అది అంతా రావాలంటే ఇప్పుడు మనకి ఏంటంటే తెలంగాణలో అనుకూలమైన వాతావరణం ఉంది. గతంలో మనం రకరకాల ఇజమ్స్తో కొట్టుకుపోయినాం. ఆ రీజనలిజం అన్నాం, ఇంకేదో మావోయిజం అన్నాం, ఇంకేదో ఇజం అన్నాం, పోయినాం. ఇప్పుడు అవన్నీ పోయినాయి. నేను ఎప్పుడు చెప్తుంటా, తెలంగాణ ఏంటంటే సైకాలజీ ఎట్లుంటుందంటే తెలంగాణలో ఎవ్రీ 10-15 ఇయర్స్కి ఒక ఉద్యమం వస్తుంది, ప్రశాంతంగా ఉండదు. మీకు 1947లో అప్పుడు ఉన్న నైజాంకు వ్యతిరేకంగా 4,000 మంది సాయుధ పోరాటంలో 4,000 మంది అసూలు బాశారు, రైతాంగ పోరాటం. అది అయిపోయింది. ఇండియన్ యూనియన్లో కలిసినమో లేదో మొదటి తెలంగాణ ఉద్యమం వచ్చింది, మొదటి దశ. తర్వాత మావోయిస్టు దశ, మళ్ళీ మళ్ళీ దశ తెలంగాణ ఉద్యమం. ఇప్పుడు అవన్నీ చల్లబడ్డాయి. ఇంకొక ఉద్యమానికి రెడీగా అనువైన వాతావరణం ఉంది ఇప్పుడు. అది ఓన్లీ బీసీ కాదు, వేరేది కాదు. మనం అన్నీ కూడా చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా పోవాల్సిందే. ఇందులో ఎట్లాంటి వేరే దానికి డివియేషన్ ఉండదు. కాబట్టి మంచి వాతావరణం ఉంది. ఇప్పుడు ఓబీసీలందరూ ఐక్యం కావాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే కొంత మేధావుల సపోర్టు, కొంత స్టూడెంట్ సపోర్టు, కొంత వివిధ రంగాల్లో పనిచేసే వాళ్ళ సపోర్టు, ఉద్యోగుల సపోర్టు. మెయిన్గా ఉద్యోగులు కూడా కావాలి. ఉద్యోగులకు ఖచ్చితంగా మనం ఎజెండా పెట్టాలి. బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఫిల్అప్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి. మేము తమాషా కాదు. అట్లనే స్టేట్లో కూడా బోలెట్ డబ్బులు ఉద్యోగాలు వచ్చేస్తాయి. తర్వాత ఎకనామిక్ ఎజెండా ఇంప్లిమెంటేషన్ ఎట్లన్నా బీసీలకు సెపరేట్ బడ్జెట్ పెట్టాల్సిందే వాళ్ళ నిష్పత్తి ప్రకారం. రాజ్యాధికారంలో కూడా రాబోయే కాలంలో కూడా పార్లమెంట్లో కూడా మన వాళ్ళు సంఖ్య పెంచాలంటే ఖచ్చితంగా మనకు కూడా పొలిటికల్ రిప్రజెంటేషన్ కావాలి. సెంట్రల్లో పొలిటికల్ రిప్రజెంటేషన్ లేకుండా మనం ఏమీ చేయలేము.
అందుకొరకే ఈ బీసీలు అప్పుడప్పుడు ఇట్లా కలుసుకొని మాట్లాడుకుంటే కొన్ని ఐడియాస్ షేర్ చేసుకుంటే మనం ఎట్లా ముందుకు పోవడం తెలుస్తుంది. సో ఇప్పుడు నేను కొన్ని సూచనలు చేసిన, అందులో కొంతవరకు ఆచరణ యోగ్యం కావచ్చు, కొన్ని కాకపోవచ్చు కూడా. ఎంతవరకు ఆచరణ యోగ్యం అనుకుంటే అంతవరకు ముందుకు పోదాం. ఇప్పుడు మనం జాయింట్ యాక్షన్ కమిటీ పెట్టలేమా? ఒక పొలిటికల్ పార్టీ ఆధ్వర్యంలో పోతే సెంటర్లో వాళ్ళు తెలంగాణ స్టేట్ ఇవ్వరని చెప్పేసి జాయింట్ యాక్షన్ కమిటీ పెట్టి అందులో అన్ని పొలిటికల్ పార్టీస్ ఉండి ఏదెవరైతే తెలంగాణను వ్యతిరేకించిందో వాళ్ళే లెటర్ ఇప్పించలేమా? సేమ్ థింగ్. మనకు అనేక ఉదాహరణలు ఇక్కడ దొరుకుతాయి, మనకు కొత్తగా వెతుకోవాల్సిన అవసరం లేదు. మన తెలంగాణ ఉద్యమాన్ని స్టడీ చేస్తే చాలా ఉదాహరణలు దొరుకుతాయి, ఎట్లా చేయాలి, ఎట్లా సాధించుకొని రావాలి. సో మరి అట్లాంటి ఆలోచన రాబోయే కాలంలో జరగాలి. ఇంకా ఈ ఉద్యమం అనేది ఇంకా ఉధృతంగా ముందుకు పోవాలి. ఖచ్చితంగా మాలాంటి వాళ్ళందరూ కూడా ఇంటలెక్చువల్గా ఏమైనా సపోర్ట్ కావాలంటే ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. సో మరి మా సేవలు కూడా వాడుకొని మరి రాబోయే కాలంలో మన ఇమ్మీడియట్ గోల్ లోకల్ బాడీస్లో 42% రిజర్వేషన్ మనకు రావాల్సిందిగా మనం పోరాటం చేయాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.